కాప్రా జీహెచ్ఎంసీలో కొంతమంది అధికారులది ఆడిందే ఆట పాడిందే పాట. ఇలాంటి కొందరి అధికారుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోంది. కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో ఎటువంటి అనుమతులు లేకుండానే అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అక్రమ నిర్మాణాలకి ఆయువు పట్టులాగా కాప్రా జీహెచ్ఎంసీలోని కొంతమంది అధికారులు అభయమిస్తున్నారు. అందరికీ నమస్తే. మల్కాజ్గిరి మున్సిపల్ కాప్రా మున్సిపల్ సర్కిల్లో ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే వానికి ఒక శాపంగా మారింది. పేదోడు ఇల్లు కట్టుకుంటే నానా తంటలు పెట్టి ఈ పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ లేదు అనేసి ఇల్లు గూలగొట్టేస్తుండ్రు. అదే డబ్బునోనికి మాత్రం వానికి ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు. దీని మీద మేము కాప్రా మున్సిపల్కి కంప్లైంట్ ఇచ్చినాం. చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మీరు యాక్షన్ తీసుకోండి అనేసి కంప్లైంట్ ఇస్తే ఏ ఒక్క అధికారుడు దీని మీద కంప్లైంట్ తీసుకుంటలేడు. కొన్ని దగ్గర మేము కంప్లైంట్ ఇస్తే మేము డెమాలిషన్ ఆర్డర్స్ ఇచ్చినాం అనేసి మాత్రంనే మాట్లాడుతున్నారు తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరు. మేము నిన్న కూడా ఆర్టీఐ రాసినాము. ఇది ఇంతకుముందు ఇచ్చిన కంప్లైంట్. ఇప్పుడు ఇది ఇంతకుముందు నిన్న ఆర్టీఐ రాసినాం మేము అదే మున్సిపల్ కాప్రాకి. ఆర్టీఐ రూపంలో మేము మాకు ఈ వివరాలు తెలపండి, డెమాలిషన్ చేస్తుండ్రా లేదా అనేసి ఆర్టీఐ రాయడం జరిగింది. డెమాలిషన్ చేస్తున్నామని చెప్పేసి మీరు వెళ్ళిపోండి, మేము డెమాలిషన్ చేపిస్తామనేసి నెల రోజుల నుంచి చెప్తున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ మాత్రం చేస్తూనే ఉన్నారు. పనులు మాత్రం ఎటువంటి పనులు వాళ్ళ పనులు ఆపుతలేరు. వాళ్ళు మాత్రం కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే పోతున్నారు. మేము ఆఫీస్లో చుట్టూ తిరుగుకుంటా పోతే ఒక అధికారి కూడా మాకు టైం ఇచ్చి మాట్లాడే పరిస్థితులు లేవు. అక్కడ సీట్లో ఒక అధికారి కూర్చుంటలేడు. మేము ఎవరికి చెప్తారు చెప్పు ఈ బాధ? పేదవాడికి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎన్నిగానో ఆంక్షలు పెడుతున్నారు. అదే డబ్బును ఉంది కనుక డబ్బులు దండుకొని లంచాలు తీసుకొనేసేసి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు. ఇట్లా కానీ జరిగితే మాత్రం పేదవాడు లాగానే ఉంటాడు. వాడు ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళలాగానే మిగిలిపోతుంది. మేము మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో మీద ఇట్లాంటి అధికారుల మీద మీరు సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అతిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అనేక ఫిర్యాదులు వచ్చినా నోటీసుల పేరుతో మరింత దండుకోవచ్చని కొంతమంది అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం నోటీసులు ఇస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ఈ వ్యవధిలో మీ పని కానిచ్చేయండి అంటూ బిల్డర్లకు భరోసా కల్పిస్తున్నారు. కళ్ల ముందే మరీ ఇంత తతంగం నడుస్తుంటే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మాకేం పట్టదు, మా సొమ్మేం పోతలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ నిర్మాణాలను గుర్తించి జోనల్ అధికారులైనా లేక హైడ్రా అధికారులు స్పందించి ఈ యొక్క అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని వాటికి సహకరించే జీహెచ్ఎంసీలోని కొంతమంది అధికారులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.